ఏంటింత అలీగా వచ్చారు? మమ్మల్ని రమ్మని చెప్పి మీరెక్కడికి వెళ్ళిపోతున్నారు సార్? అది నేను మన అగ్రిమెంట్ చేయించుకోవాలంటే లాయర్ కావాలి కదా, లాయర్తో మాట్లాడి ఆయన్ని తీసుకొద్దామని వెళ్తున్నాను. మీకు ఆ శ్రమక్కర్లేదు సార్, శ్రమక్కర్లేదు సార్, శ్రమక్కర్లేదు సార్, శ్రమక్కర్లేదు సార్, శ్రమక్కర్లేదు సార్, శ్రమక్కర్లేదు సార్, శ్రమక్కర్లేదు సార్. మీకు ఆ శ్రమ అవసరం లేదండి, నేనే వచ్చాను. అదిగో లాయర్ గారు కూడా వచ్చేసారు. సార్, ఆ అగ్రిమెంట్ అయితే రెడీ చేయండి. వర్కర్స్ అందరూ పని దొరుకుతుందో లేదో అని చాలా కంగారు పడుతున్నారు. అగ్రిమెంట్ చేయడానికే కదా నేను వచ్చింది. రాకేష్ గారు, మీ ఫ్యాక్టరీ డాక్యుమెంట్స్ అండ్ గవర్నమెంట్ నుంచి మీకు ఇచ్చిన లైసెన్స్, మీరు స్టార్ట్ చేయబోతున్న వర్క్ తాలూకా డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయా? అవి ఇస్తే ఒకసారి వెరిఫై చేస్తాను. అది డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, కానీ ప్రజెంట్ నా దగ్గర లేవు. నిన్న వీళ్ళు వచ్చి జేఎల్ ఇండస్ట్రీస్ని రీఓపెన్ చేస్తున్నారనగానే అనుమానం వచ్చి అన్ని వివరాలు ఎంక్వైరీ చేశాను. మీ నాన్న ఒక 420 కొన్ని కోట్లు ఎక్కొట్టి గవర్నమెంట్ ట్యాక్సులు కూడా కట్టకుండా వర్కర్స్ అందరినీ రోడ్డు మీద పడేసి పారిపోయాడు. ఆ సమయంలో ఆర్యవర్ధన్ గారే వాళ్ళందరికీ పనులిచ్చి ఆదుకున్నారు. వాళ్ళనే కాదు, ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ని నమ్ముకున్న ఏ ఒక్కరికి ఆయన అన్యాయం చేయలేదు. బిజినెస్లో తన కుటుంబం ఎలా ఎదిగిందో తనతో పాటు తన వర్కర్స్ కూడా ఎదగాలి అని అన్ని ఫెసిలిటీసు ప్రొవైడ్ చేశారు. చరిత్రలో ఎంతో మంది రాజులు తమ సామ్రాజ్యంలో ప్రజల్ని కన్న పిల్లల్లా చూసుకున్నారని వినే ఉంటాం. కానీ ఆర్యవర్ధన్ గారు తన వ్యాపార సామ్రాజ్యంలోని ప్రతి ఒక్కరిని తన మనిషిగా ఆదరించారని కళ్ళారా చూశాం. అలాంటి ఫ్యాక్టరీని, అలాంటి కుటుంబాన్ని ఇతని మాయమాటలు నమ్మి మీరు మోసం చేశారు. మీ మోసానికి ఇతను మోసమే మిగిల్చాడు. ఇప్పటికైనా నిజమర్థమైందా మీకు? అర్థమైంది సార్. వర్ధన్ కుటుంబం పుతిని ఆ ఇంటికే ద్రోహం చేశాం. మాకు ఈ శాస్తి జరగాల్సిందే. శంకర్, మొత్తానికి ఆ రాకేష్ గాడికి చుక్కలు చూపించావు. పాపం నీ దెబ్బకి అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయి ఉంటాడు. వాడు ఏ గ్రౌండ్ లో ఉన్నా సార్ బయటికి లాక్కొచ్చి మరీ బుద్ధి చెప్తాను. అప్పుడే అయిపోలేదాడి సంగతి. ఏంటి సార్, శంకర్ గారిని పొగిడే పనిలో ఉన్నట్టున్నారు? మరీ ఎక్కువ పొగడకండి, పాపం లావైపోతారు. చూసారా జెండే సార్, ఆవిడకి ఎంత కడుపుమంట. ఆవిడెవరిని పొగడదు, ఎవరైనా పొగుడుతుంటే చూసి ఓర్వలేదు. చూడండి, ఎవరినైనా పొగడాలంటే మంచి మనసు ఉండాలండి, నాలాగా. అన్నయ్య, ఏంట్రా? ఇదిగో అన్నయ్య, ఫ్లైట్ టికెట్స్. వెరీ గుడ్ రా అన్నయ్య, నువ్వు చెప్పినట్టే అక్కడ హోటల్ రూమ్స్, ట్రావెలింగ్ అన్ని బుక్ చేసాం. నువ్వు సూపర్ రా. ఫ్లైట్ టికెట్సా? ఎవరికి, ఎక్కడికి? డార్జిలింగ్ కండి. కాస్త రిలాక్స్ అవ్వాలి కదా. 24 గంటలు గుంపులో గోవిందాన్ని కలుసుంటేలా? జంట అన్నాక కాస్త హాయిగా బయట తిరగాలి కదా. చాలండి, ఊరికే ఉండండి. ఈ హడావిడిలో కూడా మనకి ట్రిప్ అవసరమా చెప్పండి? అయినా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసే ముందు నన్ను ఒక మాట అయినా అడగాలి కదా మీరు. సర్లే, డార్జిలింగ్ మీ ఫేవరెట్ హాలిడే స్పాట్, నాకు అది తెలుసు. అలాగని ప్రతిసారి అక్కడికి వెళ్ళాలంటే ఎలా? అప్పుడు కూడా అంతే. నేను ప్యారిస్ వెళ్దామంటే మీరు డార్జిలింగ్ తీసుకెళ్లిపోయారు. అసలు అక్కడ చలికి నేను. నువ్వు అనువి కాదు, గౌరీవి. కాస్త కాన్షియస్ లో ఉండక్క. అన్నయ్య, నువ్వు గౌరీ గారిని డార్జిలింగ్ తీసుకెళ్లావా? అది కూడా మాకు తెలియకుండా ఎప్పుడు తీసుకెళ్ళావు అన్నయ్య? అన్నయ్య, నాకేం తెలీదు. ఊరుకోండ్రా.
మీరేంటండి గౌరీ గారు, మీరేం మాట్లాడుతున్నారో మీకేనా అర్థమవుతుందా? నేను మిమ్మల్ని డార్జిలింగ్ కి తీసుకెళ్ళవేంటండి? అసలు నేను డార్జిలింగ్ ని సినిమాల్లో చూడడం తప్ప నా నిజ జీవితంలో ఎప్పుడూ చూడలేదండి బాబు. మీకేమైందండి? గ్యారంటీ అండి, మీ మైండ్ కి ఏదో తేడా జరిగింది. అర్జెంట్ గా మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి మీ బ్రెయిన్ అంతా స్కాన్ చేస్తే గానీ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఒరే మీరు అంబులెన్స్ కి ఫోన్ చేయండి రా. శంకర్ మీరు పదండి. శంకర్ 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 గౌరీ జోక్ చేసింది, అది నువ్వు క్యాచ్ చేయలేదు అంతే. ఓహో, జోకా? ఆ, గౌరీ గారు జోక్ చేస్తే నేను క్యాచ్ చేయలేదు, మీరు క్యాచ్ చేశారు అంతే అంతేగా? ఆ. కదా గౌరీ? జోకి జెండే సార్. జోక్